ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ బాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు నా ఇఫ్తార్ టైంలో నేను నా మీల్ని ఎలా ప్లాన్ చేసుకున్నాను, నేను ఏమేమి చేశాను, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటారు. తప్పకుండా చూడండి. ముందుగా క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా హెల్దీ అండి. ముందుగా దానికోసం నేను ఒక 4 క్యారెట్స్ని ఇలా పీల్ తీసి పెట్టాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుందాం. క్యారెట్ జ్యూస్ పిల్లలకి చాలా మంచిదండి. వాళ్ళు ఉత్తగా ఇస్తే తినరు కదా, ఇలా మీరు జ్యూస్ చేసి ఇస్తే చక్కగా తాగుతారు. చూడండి, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. అన్నీ చూడండి, ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాను. నేను ఈ క్యారెట్స్కి 1 కప్ మిల్క్ తీసుకుంటున్నానండి. మీరు బాయిల్ చేసినవైనా తీసుకోవచ్చు, పచ్చివైనా తీసుకోవచ్చు, ఏవైనా బాగానే ఉంటుంది. ఇది పూర్తిగా మీ చాయిస్ అండి. ఇప్పుడు ఈ మిల్క్కి నేను ఒక 2 స్పూన్స్ షుగర్ మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే క్యారెట్ స్వీట్గానే ఉంటుంది కదా, మీరు హనీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టి తీసుకొస్తాను. చూడండి, ఇలాంటి స్ట్రైనర్లో వేసుకొని మనం మొత్తం జ్యూస్ కిందకు వచ్చేలా చూసుకుందాం. ఒకసారి ఇలా చేసి మళ్ళీ ఈ పల్ప్ని నేను మిక్సర్ గ్రైండర్లో వేసి కొంచెం కూలింగ్ వాటర్ వేసి మళ్ళీ నేను జ్యూస్ తీసుకున్నానండి. మొత్తం ఇంత జ్యూస్ వచ్చిందనమాట 4 క్యారెట్స్కి. ఇది బయట అయితే చాలా కాస్ట్లీ అండి. ఇంట్లో అయితే చక్కగా 4 నెంబర్స్ తాగొచ్చు 4 క్యారెట్స్కి. చాలా హెల్దీ కూడా. ఇలా చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఇఫ్తార్ టైంకి తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాం కదా, ఈవినింగ్కి ఏదో ఒక జ్యూస్ తీసుకుంటే బాడీ చాలా చలవ చేస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. మీకు ఈ జ్యూస్ నచ్చిందా? చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు నేను నా ఇఫ్తార్ టైంలో నా మీల్ని ఎలా ప్లాన్ చేసుకున్నానో, నేను ఏమేమి వండానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా దొండకాయలు తీసుకున్నానండి. నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. ఇలా సన్నగా ఉండే దొండకాయలు తీసుకుంటే చాలా తక్కువ పండుతాయన్నమాట. లోపల ఇలా చక్కగా పచ్చగా ఉంటుంది. నేను దీంట్లో 1/2 కర్రీ చేస్తాను అండ్ 1/2 పచ్చడి చేస్తానండి. నేను చాలా సింపుల్గా చేస్తానన్నమాట. ఈవెన్ బిగినర్స్ కూడా చేయొచ్చు నా కర్రీస్. ముందుగా ఇలాంటి కట్టర్ తీసుకొని పచ్చడి కోసం దీంట్లో కట్ చేసుకుంటున్నాను. దీంట్లో కట్ చేసుకుంటే చాలా చిన్న చిన్న పీసెస్ లాగా ఈవెన్గా అన్నీ ఒకే సైజులో కట్ అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకుంటాను. ముందుగా పచ్చడి కోసమేమో నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. కర్రీ కోసమేమో ఇలా పొడుగ్గా కట్ చేశాను. ఇప్పుడు నేను కర్రీ ఎలా చేయాలో, పచ్చడి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను అన్నమాట. పదండి కిచెన్లోకి. ముందుగా కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను. మీరు దీన్ని కర్రీ అయినా అనొచ్చు, ఫ్రై అయినా అనొచ్చు. నేను కర్రీ అని అంటాను, ఎందుకంటే నేను కొంచెం వాటర్ పోసి మగ్గనిస్తాను కాబట్టి. దీంట్లో ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దొండకాయలు వేసి ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేద్దాం. కొంచెం ఫ్రై చేసి దీంట్లో తగినంత ఉప్పు వేసి మూత పెట్టేయడమే. అంతే, చాలా సింపుల్ అండి. ఇవి ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత మనం దీని ప్రాసెస్ చూడవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది, కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. సాల్ట్ వేసాం కదా, ఒకసారి కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. అంతే, ఇది మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. దానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను.
ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి అండి, పచ్చడికి మెయిన్ పచ్చిమిర్చి కావాలి కదా. ఒక 10 పచ్చిమిర్చి నేను తీసుకొని చక్కగా వాష్ చేశాను, తొడాలు కట్ చేసి. ఇవి మధ్యకి కట్ చేయాలండి, లేకపోతే ఇవి పేలి మొహం మీద పడతాయన్నమాట. ఇలా పచ్చిమిర్చిని హాఫ్కి కట్ చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి, లేకపోతే పేలి మొహం మీద పడుతుంది ఆయిల్. వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని, ఇంకా ఆయిల్ అవసరం లేదండి, ముందు వేసిన ఆయిలే సరిపోతుంది. మళ్ళీ దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. దొండకాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, కానీ ముందుగా ప్రిపేర్ చేసుకుంటే ఇఫ్తార్ టైంకి మనం అన్నీ రెడీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇవి బాగా ఫ్రై చేద్దాం. దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు చికెన్ మటన్ దేనికి పనికిరావు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు కర్రీ చూద్దాం ఒకసారి. ఇవి చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. దీంట్లో ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు వేసి ఒకసారి కలిపి మళ్ళీ మగ్గనిద్దాం. కావాలంటే మనం కొంచెం వాటర్ పోసుకోవచ్చండి అడుగంటకుండా. కొంచెం పోస్తున్నాను నేను అంతే, ఒక హాఫ్ గ్లాస్ కూడా కాదు, దానికన్నా తక్కువే. ఇవి బాగా కలిపి మూత పెట్టేస్తానండి. ఇంకా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత కారం వేసి దింపేయడమే. ఇప్పుడు చూడండి దొండకాయలు 50% మగ్గిపోయాయి. ఇంకొంచెం మగ్గితే మనం తీసేసుకోవచ్చానండి. టూ మినిట్స్ అయిపోయింది కదా. 2 మినిట్స్ తర్వాత నేను కొంచెం కారం వేస్తున్నానండి ఈ కర్రీలో. నేను స్పైస్ తక్కువ తింటాను కాబట్టి 1 స్పూన్ వేసాను. మీ స్పైస్కి తగ్గట్టు మీరు కారం వేసుకోవచ్చు అనమాట. ఈ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ లిడ్ పెడితే అయిపోయినట్టే. ఈ కర్రీ మాత్రం పప్పులోకి సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సైడ్ డిష్గా తీసుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి పచ్చడికి దొండకాయలు కూడా మగ్గిపోయాయి. వీటిని మిక్సర్ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను టమాటోలు వేస్తున్నానండి. నేను 3 టమాటోస్ తీసుకున్నాను. టమాటోలు వేయకుండా కూడా పచ్చడి చేసుకోవచ్చు, టమాటోలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి టమాటోలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు పెడుతున్నాను, ఒక సగం నిమ్మకాయ అంతా, ఈ వేడికి మగ్గుతుందని. ఇప్పుడు నేను దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను. నేను కొత్తిమీర చాలా ఎక్కువ వేస్తానండి పచ్చడిలో. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇది రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నాకు రోల్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను మిక్సర్ గ్రైండర్లో వేసి చూపిస్తాను. చూడండి ముందుగా దొండకాయలు పచ్చిమిరకాయలు తీసుకున్నాను. దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేశాను. కొంచెం జీలకర్ర వేశాను. ఒక సగం స్పూన్ జీలకర్ర వేశానండి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం. మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు నేను మగ్గించిన చింతపండు కూడా వేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటోస్ కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. అంతే, పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి. ఇప్పుడు తాలింపు కూడా అవసరం లేదు ఈ చట్నీకి, ఎందుకంటే మనం ఆయిల్లోనే అన్ని మగ్గనిచ్చాం కాబట్టి. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను అనమాట. వేడివేడి అన్నం, పప్పు, దొండకాయ పచ్చడి, దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి ఈ భోజనం. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.